మహబూబాబాద్ జిల్లాలో అత్తగారింట్లో అల్లుడు దొంగతనానికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన అల్లుడు తన అత్త నెక్లెస్ని కొట్టేశాడు. గోల్డ్ చైన్ పోయిందని గోలి కలమ్మ పోలీసులకి ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఎక్కడ దొరికిపోతానో భయంతో ఇంటి ఆవరణలో గోల్డ్ చైన్ని వదిలేసి వెళ్లిపోయాడు. అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తానే చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడతను. బయ్యారం మండలం సంతులాల్ పోడ్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మన సత్యనారాయణపురం ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఏర్పడి పోలీసును చూసి పారిపోతుండగా అతన్ని పట్టుకొని విచారించగా అతని పేరు దారా రాంబాబు, పారపల్లి మండలం పేరుపల్లి గ్రామం అని తెలిసింది. అతను గోలి కలమ్మకి అల్లుడైతాడు. అతను మద్యానికి బానిసయి మీరు ఊరికెళ్ళింది తెలుసుకొని ఆ ఇంట్లో దొంగతనం చేసినట్లు మా విచారణలో ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈరోజు ఆ తులంన్నర నెక్లెస్ని రికవరీ చేయడం జరిగినది. నిందితుడిని రిమాండ్